కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనా? మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూబ్లీహిల్స్ బైపోలుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు. 407 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసిన అధికారులు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా. తుది విడత పోలింగ్కు సిద్ధమైన బీహార్. 122 నియోజకవర్గాల్లో రేపు ఓటింగ్. ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీ. ఎస్ఐపిబి నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న అమాత్యులు. సాంకేతికత, నమ్మకం, వాణిజ్యం అజెండాగా విశాఖ భాగస్వామ్య సదస్సు. 9.76 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోనున్న ప్రభుత్వం. సంతృప్త శాతం పెంచేందుకు ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖ అడ్డదారులు. డాక్యుమెంట్ రైటర్లకు ఫోన్లు వచ్చేలా ఏర్పాట్లు. స్లాట్ బుకింగ్ సేవల్లో మళ్లీ మొదలైన అవినీతి. ఏపీ నకిలీ మద్యం కేసులో నిందితుల కీలక వాంగ్మూలం. జోగి రమేష్ సహకారం ఉందని విచారణలో వెల్లడి. స్వచ్ఛమైన గాలి కావాలంటూ రోడ్డెక్కిన ఢిల్లీ వాసులు. కాలుష్య నివారణలో సీఎం విఫలమయ్యారంటూ ఇండియా గేట్ వద్ద నిరసన. ఫిలిప్పీన్స్లో బీభత్సం సృష్టించిన ఫంగ్వాంగ్ సూపర్ టైఫూన్. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు. భారీగా ఆస్తి నష్టం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం ప్రారంభం కానున్న పోలింగ్ను సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 58 మంది పోటీ పడుతున్నారు. ఈసారి పోలింగ్ 50% దాటించాలని ఓటర్లకు ఆర్వి కర్ణన్ పిలుపునిచ్చారు. పోలింగ్ సమయాన్ని సైతం మరో గంట పొడిగించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్ మరణంతో ఖాళీ అయిన స్థానం భర్తీ కోసం నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో పగడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆర్వి కర్ణన్ తెలిపారు. హైదరాబాద్ అడిషనల్ సిపి ఇక్బాల్తో కలిసి పోలింగ్ ఏర్పాట్లను వివరించిన కర్ణన్ నియోజకవర్గ ఓటర్లంతా సహకరించాలని కోరారు. జూబ్లీహిల్స్లో ఇప్పటి వరకు 50% పోలింగ్ మించలేదని, ఈసారి అధిగమించేలా ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండడంతో 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటరు స్లిప్పులతో కాకుండా గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అనుమానాస్పద ఓటర్లకు సంబంధించి పక్కాగా పరిశీలించాకే ఓటు వేసేందుకు అనుమతిస్తామని కర్ణన్ వివరించారు. ఇప్పటి వరకు 103 మంది వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపిన కర్ణన్ ఓటర్లను ప్రభావితం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దానికోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బందులు, ఏపీఓస్, పిఓపిఓస్ అన్ని స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈసారి 4 బ్యాలెట్ యూనిట్స్ వాడుతున్నాం. సో దానికి కావాలన్న ఈవీఎం సఫిషియెంట్ గా ఆల్రెడీ క్యాండిడేట్ సెట్టింగ్ చేసుకుని కొట్ల విజయభాస్కర్ స్టేడియం లో ఏర్పాటు చేయడం జరిగింది. స్టోర్ కూడా చేయడం జరిగింది. ఈవీఎంస్ కంట్రోల్ యూనిట్ 826 ఉన్నాయి. బ్యాలెట్ యూనిట్స్ 1494 ఉన్నాయి. వీవీప్యాట్స్ 837 ఉన్నాయి. సో దీని అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 139 లొకేషన్, 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా ఈసారి డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేస్తున్నాం. అన్ని లొకేషన్స్ లో డ్రోన్ కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఆల్ ఓటర్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ క్యాస్ట్ దేర్ ఓట్ ఇన్ దిస్ బై ఎలక్షన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ అదనపు సిపి ఇక్బాల్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పారామిలిటరీ బలగాల్ని బందోబస్తులో ఉంటాయన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇప్పటికే 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేసినట్లు వివరించారు. మొత్తం 1761 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. పోలీసు తనిఖీల్లో ఇప్పటి వరకు 3,60,00,000 నగదు పట్టుబడిందని, ఉల్లంఘనల కింద 27 కేసులు నమోదు చేసినట్లు అదనపు సిపి ఇక్బాల్ తెలిపారు.
So we have 226 critical polling stations, 65 locations lo idi undi, 74 normal locations unnai, one normal polling stations falls under this 74 normal locations. So idilo election commission's instructions prakaram bandobast istunnanu. Apart from that, critical locations lo half sections paramilitary force, half section ante 4% minimum. Mana దగ్గర CISF 8 company uchindi, election panilo work chestunnaru. There is no deviation and we are utilizing them on a proper places as per the instruction of election commission. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రం లోపలికొచ్చిన ఓటర్లందరికీ తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పోలింగ్ సరళితో పాటు ఓటు హక్కు వినియోగంపై తప్పుడు వార్తల ప్రచారం, వీడియోలు వైరల్ చేయడాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 2 గంటలకోసారి పోలింగ్ శాతాన్ని వెల్లడించనున్నట్లు కర్ణన్ తెలిపారు. బీహార్లో తుది దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 243 నియోజకవర్గాలున్న బీహార్ అసెంబ్లీకి రేపు 2వ విడత పోలింగ్ జరగనుంది. 20 జిల్లాల పరిధిలో 122 సీట్లకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 6న 121 స్థానాలకు తొలి దశ పోలింగ్ జరిగింది. రికార్డు స్థాయిలో 65.08% ఓట్లు పోలయ్యాయి. ఈ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావటం బీహార్ చరిత్రలోనే తొలిసారి అని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్డీఏ తరపున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేశారు. 20 ఏళ్ల ఆర్జేడీ పాలనా వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావించారు. బీహార్లో ఆర్జేడీ మళ్లీ అధికారం చేపడితే ఆటవిక రాజ్యం తిరిగి వస్తుందని హెచ్చరించారు. ప్రతిపక్ష మహాగఠబంధన్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. కూటమి సీఎం అభ్యర్థి ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ అన్నీ తానై ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రణాళికలో ఓటర్లపై హామీల వర్షం కురిపించిన ఆయన ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగమంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్డీఏ సర్కార్ వైఫల్యాలను ప్రచారంలో ఎండగట్టారు. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇంకా మహాగఠబంధన్ తరపున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులు ప్రచారం నిర్వహించారు. ఇటీవల జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదమే ప్రధాన అజెండాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ఏపీలో 1,1899 కోట్ల పెట్టుబడుల స్థాపనకు 12వ SIPBలో ఆమోదం లభించింది. వీటి ద్వారా 85,870 ఉద్యోగాల కల్పన జరగనుంది. 3 మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ అంశాలన్నీ నేడు మంత్రివర్గం ముందుకు రానున్నట్లు సమాచారం. రాజధానిలో అమరావతి క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ భవనాన్ని 99.62 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. పన్నులు, ఇతర వ్యయాలు కలిపి అది 125 కోట్లకు చేరుతుందని అంచనా. ఇటీవల CRDA సమావేశంలో ఆమోదం లభించిన ఈ అంశం మంత్రివర్గం ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ క్యాంపస్ నిర్మాణానికి ప్రభుత్వం 50 ఎకరాల భూమి కేటాయించింది. దానిలో 2 ఎకరాల్లో AQCC భవనాన్ని నిర్మిస్తారు. దీని నిర్మాణ బాధ్యతను CRDAకు అప్పగించారు. అమరావతి నిర్మాణానికి మరో 9,000 కోట్ల రుణం మంజూరైంది. ఈ అంశాలు కూడా నేడు మంత్రివర్గం ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 14, 15 తేదీలలో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సు పైన కేబినెట్లో మంత్రులకు సీఎం బాధ్యతలు అప్పగించనున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై నేటి కేబినెట్లో ఆమోదం లభించకపోయినా పలు మార్పులు చేర్పులకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. సాంకేతికత, నమ్మకం, వాణిజ్యం ఈ 3 అంశాలే ప్రధాన అజెండాగా విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ అంశాల ద్వారా కొత్త ఆర్థిక వ్యవస్థకు మార్గాలు రూపొందించుకోనుంది. ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే ఈ సదస్సులో భాగంగా 48 కీలక సెషన్లతో పాటు ఏపీ పెవిలియన్, హ్యాకథాన్, బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరగనున్నాయి. వివిధ రంగాల్లో 7,48,000 మందికి ఉపాధి కల్పించే 9.76 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం 410 ఒప్పందాలు కుదుర్చుకోనుంది. విశాఖపట్నం వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సును కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో 2,94,000 కోట్ల వ్యయంతో 112 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు భాగస్వామ్య సదస్సు వేదిక అవుతోంది. 2 రోజులు జరిగే సదస్సుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా 6 కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు ఇప్పటికే సమాచారం అందింది. G20, మిడిల్ ఈస్ట్, CIS, వెస్ట్ ఆసియా,
యూరప్, దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ తదితర ప్రాంతాల నుంచి ప్రతినిధులు రానున్నారు. ప్రపంచ వాణిజ్య సమాఖ్య డైరెక్టర్ జనరల్ నగోజీ ఒకొన్జో, యుఎన్ ఆర్థిక సాంఘిక కమిషన్ కార్యనిర్వాహక కార్యదర్శి అమిడా సైసియా, లండన్లోని యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఎండీ నాదియా పెట్కోవా సహా అంతర్జాతీయ సంస్థలు, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రముఖులు ఇందులో ఉన్నారు. భారతదేశానికి చెందిన సుమారు 200 మంది అగ్రశ్రేణి సంస్థల సీఈఓలు సదస్సులో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన 102 మంది మంత్రులు, 13 మంది కేంద్ర మంత్రులు, 40కి పైగా బహుళజాతి సంస్థలు, 650కి పైగా ప్రపంచ స్థాయి సిఎక్స్ఓలు, 500కు పైగా భారతదేశ సిఎక్స్ఓలతో పాటు 100 దేశాలకు చెందిన 250 పారిశ్రామిక సంఘాల్ని ఆహ్వానించారు. మొత్తంగా 2500 మంది వరకు పాల్గొంటారని అంచనా. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ పాత్రను విస్తరించడం, గ్లోబల్ టెక్ ట్రాన్స్ఫర్మేషన్ ను లాభదాయకంగా ఉపయోగించడం, ప్రాధాన్య రంగాల్ని బలోపేతం చేసే చర్యలు, దక్షిణ ఉత్తర ప్రాంతాల మధ్య సంబంధాలు పెంపొందించడం, పెరుగుతున్న అనిశ్చితి మధ్య ప్రపంచ దేశాల నమ్మకాన్ని పునర్నిర్మించడం వంటివి ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యాలు. భాగస్వామ్య సదస్సు వేదిక నుంచి 25,302 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయడంతో పాటు 2,68,434 కోట్ల వ్యయంతో చేపట్టే 82 ప్రాజెక్టులకు శంకుస్థాపన నిర్వహిస్తారు. వీటిలో ఐటీ రంగానికి చెందిన 99,857 కోట్ల పెట్టుబడులున్నాయి. సంతృప్త శాతం పెంచేందుకు సొంత శాఖకి ఆంధ్రప్రదేశ్ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ టోకరా వేస్తోంది. కొనుగోలుదారులకు బదులు డాక్యుమెంట్ రైటర్లకే కాల్స్ వచ్చేలా చేసి తద్వారా సంతృప్త శాతాన్ని పెంచి చూపేందుకు పాట్లు పడుతోంది. ఇంతా చేసినా అవినీతి శాతం తగ్గటం లేదు. స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ సేవలను అవినీతి ఆగటం లేదు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తన తీరే వేరని చూపుతోంది. సొంత శాఖలో సంతృప్తి శాతం పెంచేందుకు ప్రభుత్వానికే చేతివాటం చూపుతోంది. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి ఫోన్ నెంబర్లు కాకుండా డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల నెంబర్లిచ్చి వారికే ఫోన్లొచ్చేలా జాగ్రత్త పడుతోంది. అయినా అవినీతి శాతం తగ్గుదల అంతంత మాత్రమేనని గతేడాది జూన్ నుంచి కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడవుతోంది. డబ్బు తీసుకున్నారని 1/3 మంది చెప్పారు. వాస్తవానికి రిజిస్ట్రేషన్ శాఖలో దస్తావేజులు, ఆస్తుల విలువ ఆధారంగా ఏ రోజుకారోజు లెక్కలేసి మరీ పనిచేస్తారు. కొనుగోలుదారుల నుంచి 1% చొప్పున ప్రాంతాలకు అనుగుణంగా వసూలు చేస్తారు. చాలా కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకుని దందా చేయడంతో పాటు దస్తావేజు లేఖరుల ద్వారా అన్నీ నడిపిస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే. కూటమి ప్రభుత్వంలో ఇంకా గాడిన పడని విభాగాల్లో ఇది ఒకటి. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నా, అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తున్నా వసూళ్లు మాత్రం ఆగటం లేదు. భూములు, స్థలాలు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలుదారుల ఫోన్ నంబర్లు తీసుకుంటారు. వీటినే ప్రభుత్వానికి పంపిస్తారు. సంతృప్తి శాతం సేకరణకు ప్రభుత్వం నుంచి ఫోన్లు వీటికే వస్తాయి. దీంతో కొన్ని చోట్ల కొనుగోలుదారుల ఫోన్ నంబర్లకు బదులు డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేటు వ్యక్తుల నంబర్లనే నమోదు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ కాల్ సెంటర్ నుంచి కొనుగోలుదారులకు బదులు వీరికే ఫోన్లు వెడుతున్నాయి. తమను ఎవరూ డబ్బు అడగలేదని, సేవలు అద్భుతంగా అందాయని వారు చెప్తున్నారు. ఇంత చేసినా అవినీతి జరుగుతోందని 33% మందికి పైగా చెప్పారు. స్లాట్ బుకింగ్ సులభతరంగా లేదని కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో 38% మంది, నవంబర్లో 29.9% మంది చెప్పారు. రిజిస్ట్రేషన్ సేవల్లో ఇబ్బందులు ఉన్నాయని తొలి ఏడాదిలో సగటున 31.6% మంది, నవంబర్లో 22.9% మంది అభిప్రాయపడ్డారు. సెకండరీ ఆసుపత్రుల్లో 227 మంది స్పెషలిస్ట్ వైద్యులను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆయా ఆసుపత్రుల్లో ఇన్ సర్వీస్ పీజీ వైద్యులకు పోస్టింగ్ ఇచ్చింది. 35 మంది గైనకాలజిస్టులు, 35 మంది జనరల్ మెడిసిన్ వైద్యులను నియమించింది. ఆసుపత్రుల్లో ఇన్ సర్వీస్ పీజీ వైద్యులకు పోస్టింగ్లు ఇచ్చిన ప్రభుత్వం 100 సిహెచ్సిల్లో 155 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించింది. వీరంతా త్వరలో విధుల్లో చేరనున్నారు. 33 ఏరియా ఆసుపత్రుల్లో 60 మంది, 7 జిల్లా ఆసుపత్రుల్లో 10 మంది, 2 ఎంసీహెచ్ ఆసుపత్రుల్లో 2 స్పెషలిస్ట్ వైద్యులకు కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్లు ఇచ్చింది. సెకండరీ ఆసుపత్రుల్లో అత్యధికంగా గూడూరు ఏరియా ఆసుపత్రికి 4 స్పెషలిస్టుల్ని కేటాయించింది. 31 సిహెచ్సిలకు 2 చొప్పున, మరో 13 ఏరియా ఆసుపత్రులకు 2 3 జిల్లా ఆసుపత్రులకు 2 చొప్పున స్పెషలిస్టులను నియమించింది. మరో 97 ఆసుపత్రులకు 1 నిపుణులను కేటాయించింది. ఆంధ్రప్రదేశ్లో నమోదైన నకిలీ మద్యం కేసులో కీలక నిందితులకు వైసీపీ నేత జోగి రమేష్ సహకారం ఉందని విచారణలో స్పష్టమవుతోంది. ఈ కేసులో 7 నిందితుల్ని కస్టడీకి తీసుకుని విచారిస్తున్న ఎక్సైజ్ అధికారులు వారి యూపీఐ లావాదేవీలపై దృష్టి పెట్టారు. ఈ దందా ఎప్పటి నుంచి ప్రారంభించారు, నకిలీ మద్యం ఎక్కడెక్కడ విక్రయించారనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ సహకారంతోనే జనార్దన్ రావు నకిలీ మద్యం తయారీ ప్రారంభించారని ఈ కేసులో మరో కీలక నిందితుడు రవి ఎక్సైజ్ అధికారుల విచారణలో వెల్లడించారు. నకిలీ మద్యం కేసులో 7 నిందితుల్ని 3వ రోజు కస్టడీకి తీసుకుని ఎక్సైజ్ అధికారులు విచారించారు. విచారణలో పలు విషయాల్ని రాబట్టినట్లు సమాచారం. ఈ కేసులో A4 రవి, A7 బాదల్ దాస్, A8 ప్రదీప్ దాస్, A11 శ్రీనివాస్ రెడ్డి, A12 కళ్యాణ్, A15 రమేష్ బాబు, A16 అల్లా బక్షలను ఎక్సైజ్ అధికారులు విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఇంకో 2 రోజుల పాటు విచారణ కొనసాగనుంది. నకిలీ మద్యం బాటిళ్లు తయారు చేసేందుకు ఏటు జగన్మోహన్ రావు అధిక ధర ఇస్తానంటే ఒప్పుకున్నట్లు నిందితుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2 రకాల నకిలీ మద్యం బాటిళ్లు తయారు చేసినట్లు వెల్లడించారు. సరకు అందిన తర్వాత లెక్క చూసి నగదు ఇచ్చేవాడని పేర్కొన్నారు. కేసులో కీలక నిందితుడు జనార్దన్ రావు వైసీపీ నేత జోగి రమేష్ గురించి పలుసార్లు తన వద్ద ప్రస్తావించినట్లు నిందితుడు రవి విచారణలో వెల్లడించారు. కేరళ మాల్ట్ విస్కీ, బెంగళూరు బ్రాందీలకు చెందిన నకిలీ లేబుళ్లు తయారు చేసినట్లు రవి కస్టడీ విచారణలో తెలిపినట్లు సమాచారం. రవి ఖాతాల నుంచి A1, A2లకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. యూపీఐ, బ్యాంకు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. వీటి ద్వారా కీలక సమాచారం వెలుగులోకొస్తుందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. రెట్టింపు వేతనమిస్తానని A1 జనార్దన్ రావు ఆశ చూపితేనే నకిలీ మద్యం విక్రయించామని నిందితులు బాదల్ దాస్, ప్రదీప్ దాస్ విచారణలో తెలిపారు. ఒడిశాకు చెందిన ఈ 2 నిందితులు 2 ఏళ్లుగా AN బార్లో పనిచేస్తున్నారు. రద్దీ సమయాల్లో నకిలీ మద్యాన్ని బార్లో విక్రయించాలని జనార్దన్ రావు చెప్పాడని వీరు వెల్లడించారు. నకిలీ లేబుళ్లు తయారు చేసేందుకు లెటర్ కూడా తెచ్చారని నిందితుడు అల్లా బక్ష్ తెలిపాడు. లెటర్ ఇచ్చినందువల్లే తాను లేబుళ్లు డిజైన్ చేశానని విచారణలో వెల్లడించాడు. 7 నిందితుల్ని వేర్వేరుగా విచారించిన ఎక్సైజ్ అధికారులు విచారణ అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి విజయవాడ జైల్లో అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని పర్యాటక ప్రదేశాల నిర్వహణకు ప్రైవేటు సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించగా విజయవాడ క్లస్టర్ పరిధిలోని 4 ప్రాంతాలకు కలిపి కేవలం ఒకే ఒక్క టెండర్ దాఖలైంది. ఏపీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను ఆపరేషన్ మెయింటెనెన్స్ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఏపీటీడీసీ సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా విజయవాడ క్లస్టర్ పరిధిలోని భవానీ ద్వీపం, బెరం పార్కు, సూర్యలంక బీచ్, నాగార్జున సాగర్ పర్యాటక ప్రదేశాలకు ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించగా సరైన స్పందన రాలేదు. కేవలం ఒకే ఒక్క టెండర్ దాఖలైంది. పర్యాటక ప్రదేశాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని ఇప్పటికే సంస్థలోని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల సంస్థ కార్యాలయం వద్ద నిరసన కూడా చేపట్టారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 11న మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి వేడుకల్ని, జిల్లా కేంద్రాల్లో జిల్లా స్థాయి వేడుకలను నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి వేడుకల్లో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ఉర్దూ భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. జీవనకాల సాఫల్య పురస్కారం, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అవార్డులు, సాంస్కృతిక కళారంగాల్లో సేవలందించిన వారికి విశిష్ట పురస్కారాలు అందించనున్నారు. వృద్ధాప్యంలో సాంత్వనతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ అన్నారు. గచ్చిబౌలిలో అమృత సీనియర్ లివింగ్ పేరుతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ కేంద్రాన్ని భువనేశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మురళీమోహన్, నందమూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వయసు మళ్లిన వారికి సాంత్వన కలిగించే సౌకర్యాలతో పాటు శస్త్రచికిత్స అనంతరం వృద్ధులకు అవసరమైన సేవలను దీని ద్వారా అందించనున్నారు. వృద్ధాప్యం, జీవితంలో చివరి క్షణాలు ఎలా ఉండాలన్న విషయంలో దివంగత రామోజీరావు ఎందరికో ఆదర్శంగా నిలుస్తారని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. వృద్ధాప్యంలో గౌరవంతో పాటు ప్రేమతో కూడిన జీవితం అవసరమని నారా భువనేశ్వర్ అన్నారు. తమ వయసు వారితో పెరిగే స్నేహం మరింత ఆనందాన్నిస్తుందని తెలిపారు. అందరికీ తెలుసు, ఇప్పుడు మనంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన తర్వాత ఎవరం ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ బిజీ. పెద్దవాళ్ళని చూసుకునే టైము ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు సచ్ లివింగ్, సచ్ సెంటర్స్ చాలా అవసరం ఫర్ ఇన్ ద మోడర్న్ ఏజ్ వేర్ విచ్ ద చిల్డ్రన్ పిల్లలు చూసుకోలేంది ఇక్కడ లభిస్తుంది. అదే కాకుండా ఆ ఏజ్ గ్రూప్తో పాటు వాళ్ళు ఇక్కడ ఉండి మాట్లాడటానికి ఒక మన ఫ్రెండ్స్ అలాగా వాళ్ళు ఏర్పడి మాట్లాడుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఏజ్ వచ్చినప్పుడు మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రామోజీరావు గారు కూడా ఆయన చనిపోబోయే ముందే ఆయన్ని ఎక్కడ దహనం చేయాలి అనే దానికి ఆయన ముందుగా ఆలోచించి బిల్డింగ్ కట్టించి కొడుకుల్ని, పిల్లల్ని, మనవరాళ్ళని తీసుకెళ్ళి చూడండి, అదే తాత మీకు అంత బిల్డింగ్ ఉంటాయి, ఇది ఎందుకు మీకు అంటే, ఒరే ఇక్కడ కొదకాలివే ఉంటాను, పర్మనెంట్గా ఉన్నది నేను అక్కడేరా అని చెప్పి వెళ్తే ముందు ఆలోచనతో అవన్నీ కూడా మనం అందరూ కూడా రాబోయే రోజుల్లో మనం కూడా ఫాలో అవ్వాలి. ఇట్లాంటి కొన్ని అంటే ఎవరి స్టేటస్ బట్టి వాళ్ళు చేసినా కూడా ఎవరు ఇది వాళ్ళు చేయాలి.
హైదరాబాద్లోని పాత బస్తీ కేంద్రంగా డ్రగ్స్ ముఠాలు అరాచకాలకు పాల్పడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఓ వర్గం అమ్మాయిలు ఎక్కువగా చదువుకునే పాఠశాలనే లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఓ పాఠశాల విద్యార్థినిని ఓ ముఠా బర్త్డే వేడుకల పేరుతో మరో వర్గం అమ్మాయి ఇంటికి పిలిపించి ఆమెకు డ్రగ్స్ చాక్లెట్లు ఇచ్చారని బండి సంజయ్ తెలిపారు. ఆ తర్వాత అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ ముఠాల అంతు చూడాలని డిమాండ్ చేశారు. పాత బస్తీలో కొన్ని స్కూల్స్ టార్గెట్ చేసుకొని ఒక డ్రగ్స్ మూట అక్కడ మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. దీనికి అండాదండ ఎంఐఎం పార్టీ ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రాప్ చేశారు. అమ్మాయిని ఒక ఫంక్షన్ పేరు మీద పిలిపించి ఆ అమ్మాయికి తక్కువ డోస్ తో డ్రగ్స్ తో కూడా చాక్లెట్ ఇచ్చారు అమ్మాయికి. ఇది మెల్లమెల్లగా అమ్మాయికి ఆ డ్రగ్స్ డోస్ పెంచి అలవాటు చేసి ఆ అమ్మాయిని దాదాపు 6 రోజుల పాటు ఎత్తుకపోయారు. అమ్మాయిని 6 డేస్ తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు. పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్న స్టోర్లలో తమకు కావాల్సిన విద్యుత్ పరికరాలు అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు. హైదరాబాద్లోని హబ్సిగూడలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో రహదారులు తవ్వి పనులు చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని పలువురు గుత్తేదారులు తెలిపారు. తద్వారా ప్రజలకు చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నామని వెల్లడించారు. తమ సమస్యలను ఎస్పీడీసీల అధికారులు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో 2 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల కంటే దిగువకు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు అవస్థలు తప్పడం లేదు. శనివారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగులలో అత్యల్పంగా 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే చలి గజగజలాడిస్తోంది. సోమ, మంగళ, బుధవారాల్లో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదు కానున్నట్లు తెలిపింది. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో పాటు ప్రస్తుతం ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తూ ఉండటం చలి తీవ్రత పెరుగుదలకు దోహదం చేస్తున్నట్లు వివరించింది. కొన్ని రోజులుగా తెలంగాణలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గుతూ వస్తున్నాయి. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఢిల్లీ వాసులు నిరసనకు దిగారు. తమకు స్వచ్ఛమైన గాలి కావాలంటూ వివిధ వర్గాల ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు ఇండియా గేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు. కొందరు తల్లులు తమ పిల్లలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినా నిరాకరించారని పర్యావరణవేత్త బాబ్రీన్ ఖండారి తెలిపారు. వాయు కాలుష్యం కారణంగా ప్రతి 3 పిల్లల్లో ఒకరి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని చెప్పారు. స్వచ్ఛమైన గాలిని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మరో నిరసనకారుడన్నారు. ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఒకటిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు బాధ్యత తీసుకోకుండా ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని మరొకరు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా నిరసనకు దిగారని పేర్కొంటూ పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని నేరస్తులుగా చూస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశంలో అవయవ దానాలు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వీటిని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ ఓ లేఖ రాశారు. ట్రామా కేంద్రాలను అప్గ్రేడ్ చేసి వాటిని అవయవ సేకరణ కేంద్రాలుగా నమోదు చేయాలని లేఖలో సూచించారు. అవయవ దానాలను ప్రోత్సహించేందుకు ఆసుపత్రుల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించారు. 2023లో రోడ్డు ప్రమాదాల్లో 1.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అయితే సకాలంలో చర్యలు లేకపోవడం వల్ల అనేక మంది నుంచి అవయవాలను సేకరించలేకపోయినట్లు అనిల్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను రక్షించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిలిప్పీన్స్లో ఫంగ్వాంగ్ సూపర్ టైఫోన్ బీభత్సం సృష్టించింది. అరోరా ప్రావిన్స్లోని తీరం దాటిన ఈ పెను తుఫాను దాటికి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుఫాను తీరం దాటే సమయంలో పలు ప్రాంతాల్లో గరిష్టంగా 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఫలితంగా అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
పలు చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు మెరుపు వరదలు సంభవించాయి. ముందస్తు చర్యల్లో భాగంగా దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేర్వేరు ప్రమాదాల్లో 2 మృతి చెందారని అధికారులు తెలిపారు. 325 దేశీయ, 61 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. సముద్రంలోకి నౌకలు వెళ్లకుండా తీర గస్తీ దళాలు నిషేధం విధించాయి. దీంతో 6,800 మంది ప్రయాణికులు, కార్గో సిబ్బంది వివిధ ఓడరేవుల్లో చిక్కుకున్నారు. విద్యా సంస్థలు, కార్యాలయాలకు ఇవాళ రేపు సెలవు ప్రకటించారు. ఇటీవలే ఫిలిప్పీన్స్లో కల్మేకి తుపాను ధాటికి దాదాపు 224 మంది మృతి చెందారు.